ఇదండి. హల్లెలూయా అంటే ఏంటంటే తెలుగులో మీరందరూ చెప్పండి. ప్రభువును స్తుతించుడి. నేను చెప్తాను మీకు. ప్రభువును స్తుతించుడి మీరు చెప్పండి. మళ్ళా హల్లెలూయా అంటున్నాడు వెనకాతల. ప్రభువును స్తుతించుడి అనగానే కిందని ప్రకటన గ్రంథంలో ప్రభువును స్తుతించుడి అనగానే కిందన ఏమంటున్నారు చూడండి. 19వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రభువును స్తుతించుడి అనే మాట వినబడగానే రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. అది స్తుతించడం అంటే. ప్రభువును స్తుతించడం అంటే ఏంటో తెలిసేప్పుడు మీకు రక్షణ, మహిమ, ప్రభావము మన దేవునికే మన తండ్రికే చెల్లుతాయి. నేను చెప్తాను ఇప్పుడు. ప్రభువును స్తుతించుడి మీరు చెప్పండి. ఇప్పుడు అర్థమైంది. అమ్మ, ఇది ప్రభువును స్తుతించడం అంటే. నేను ప్రభువును స్తుతించడం అనగానే మీరు ప్రభువును స్తుతించడం అనండి. ప్రభువును స్తుతించుడి మీరు అనండి. నేను ప్రభువును స్తుతించుడి అని చెప్పి, మీరు ప్రభువును స్తుతించుడి అని చెప్పి, ఇంతకీ స్తుతించిన గోడలా, ఫ్యానలా, లైట్లా, కుర్చీలా? ఏమంటే బుర్రున్నోడు ఎవడికైనా బైబిల్ అర్థం అవుతుంది కదా. తెలియాలి, బైబిల్ పాండిత్యం ఉండాలి. బైబిల్లో పాండిత్యం అది నువ్వు నేర్చుకునే టెక్నాలజీ కాదు, అది నేర్చుకునే కంప్యూటర్ నాలెడ్జి కాదు, అది నువ్వు ప్రయోగించిన చంద్రయాన్ కాదు, అది నాసావాడు వేస్తున్నవి కాదు. అవన్నీ లోకంలో పిచ్చి పట్టిన జ్ఞాన సందర్భాలు, సంగతులు. దిక్కుమాలిన కోటాను కోట్ల పుస్తకాలు, కాల్చి తగలబెట్టవలసిన పుస్తకాలు అవన్నీ. వాటిలో జ్ఞానము లేదు. మనుష్యుల జ్ఞానం ఉంది ఆ పుస్తకాల్లో, దేవుడి జ్ఞానం లేదు. కానీ మనవాళ్ళు బైబిల్ చదవరు, లోక జ్ఞానంలో పుస్తకాలన్నీ చదివించేస్తారు.